హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో నేను చేయడానికి రీజన్ ఏంటి అంటే, యాక్చువల్‌గా హైదరాబాద్‌లో ఈవెంట్ ఉంది కదా! క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ ఆగస్ట్ 7, 8 సాటర్డే 7, 8 అయితే ఉంది కదా! సో, ఆ ఈవెంట్‌కి ఎవరైనా వస్తున్నారా? అనేది తెలుసుకోవడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకు అంటే చాలామంది అడుగుతున్నారు మీరొస్తున్నారా ఏంటి అని చెప్పి. యాక్చువల్‌గా నేను అక్కడికైతే రిజర్వ్ చేసుకోలేదు. నేను వేరే లొకేషన్ పెట్టుకున్నాను చెప్తాను అదంతా గూడా. ఆల్రెడీ నేను వీడియో చేశాను దీని గురించి. అప్పుడు మెయిల్స్ వచ్చిన వాళ్ళందరూ రిజర్వ్ చేసుకోండి అని చెప్పి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా గనక ఆ ఈవెంట్‌కి గనక వస్తుంటే గనక కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఊరికే జస్ట్ పరిచయం అన్నా అవుతారు కదా! ఛానల్ పేరు అది పెట్టి అంటే మీరు ఏ టైంకి చేసుకున్నారు? ఐ మీన్ ఏ డేట్‌న, ఏ టైంకి? యాక్చువల్‌గా 2 ఉంటాయి కదా! మార్నింగ్ 10కి, ఆఫ్టర్‌నూన్ 2కి అట్లా ఉంటుంది కదా! సో, మీరు ఏ స్లాట్ బుక్ చేసుకున్నారు? ఏ స్లాట్ రిజర్వ్ చేసుకున్నారు? అండ్ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిందా లేదా? ఎవరెవరు వస్తున్నారు ఈ ఈవెంట్‌కి ఒకసారి జస్ట్ కామెంట్ చేయండి. సో, వచ్చేవాళ్ళు కామెంట్ చేశారనుకోండి వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా! సో, అసలు అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళని కోఆర్డినేట్ చేయడం అనేది అది ఇంపాసిబుల్. అంతమంది మెసేజెస్‌లో అన్నీ వెతుక్కొని అలా చేయడం ఇంపాసిబుల్ అనమాట. సో, మీరు గనక ఈ వీడియో చూస్తుంటే వెళ్ళేవాళ్ళు ఎవరైనా కింద కామెంట్ అయితే చేయండి. సో దట్ మీరు ఒకళ్ళకొకళ్ళు పరిచయం అవ్వుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కామెంట్ రాసారనుకోండి ఇక్కడ. మీ కామెంట్ చూసి అక్కడికొచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు పర్సనల్‌గా మెసేజ్ పెట్టొచ్చు కదా! మీ ఛానల్‌లో అయినా సరే. అలా మీరు ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది అలా కాంటాక్ట్ అవ్వుకోవచ్చు. సో, మీరు గనక వెళ్తున్నట్లయితే గనక కామెంట్ చేయండి. ఎవరికైతే ఈ మెయిల్ వచ్చిందో, ఎవరైతే వెళ్తున్నారో అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. నేను మైసూర్‌లో అయితే రిజర్వ్ చేసుకున్నాను. డిసెంబర్‌లో ఉందనమాట ఈవెంట్. డిసెంబర్ 21 ఎప్పుడో అనుకుంటా ఈవెంట్ ఉన్నది. సో, నేను ఆ రోజుకైతే రిజర్వ్ చేసుకున్నాను. డిసెంబర్‌లో ఉంది. అది మైసూర్‌లో. అది కూడా వస్తేనే. నేను ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నాను. నాకు 2 మెయిల్స్‌కి కూడా వచ్చింది యాక్చువల్‌గా. రెండిటికి రిజర్వ్ చేశాను. అక్కడికే అదే ప్లేస్‌కే రిజర్వ్ చేశాను. బట్ వస్తదా లేదా అనేది చూడాలి. వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను. ఇక్కడి నుంచి ఏంటంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ రావాలి అంటే చాలా కష్టమైపోతుంది. ఇక్కడి నుంచి మైసూర్ అయితే ఈజీ అనమాట. బెంగుళూరు నుంచి మైసూర్ అయితే ఏముంది జస్ట్ 2½ అవర్స్‌లో వెళ్ళిపోవచ్చు. అందుకని నేను ఈజీగా ఉంటదని చెప్పి ఇటైతే పెట్టుకున్నాను. నిజం చెప్పాలి అంటే హైదరాబాద్ వస్తే చాలా బాగుండేది యాక్చువల్‌గా. ఎందుకంటే ఎక్కువ మంది క్రియేటర్స్ నాకు తెలిసిన వాళ్ళు నా ఫస్ట్ ఫ్రెండ్స్ కూడా వస్తారనమాట అక్కడికి. ఆ ఈవెంట్‌కి. సో, బాగుండేది అనిపించింది కానీ మళ్ళీ ఎందుకు ఈ జర్నీ ఇదంతా అని చెప్పి నేను ఇక్కడ రిజర్వ్ చేసుకున్నాననమాట మైసూర్‌లో ఈవెంట్‌కి. సో, అది మీలో ఎవరైనా వస్తుంటే గనుక కామెంట్ చేయండి ఈ వీడియోకి.